హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నారాయణ ఆదినారాయణ అనే మహిమాన్వితమైన మంత్రాన్ని మనకు ఉపదేశించిన శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధనా మహోత్సవాలు ప్రతి సంవత్సరం ఆగస్టు 24వ తేదీన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గొలగమూడిలో అంగరంగ వైభవంగా జరుగుతాయి. నెల్లూరు చుట్టుపక్కల నుండే కాక దేశంలోని ఇతర ప్రాంతాల నుండి విదేశాల నుండి భక్తులు ఈ ఉత్సవాలకు హాజరవుతారు. ఎవరి వెంకయ్య స్వామి, ఒక చిన్న గ్రామం ఇంత ప్రసిద్ధి ఎలా చెందింది తెలియాలంటే వెంకయ్య స్వామి చరిత్ర తెలుసుకోవాలి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటాడు. అంటే ధర్మానికి హాని కలిగినప్పుడు, అధర్మం పెచ్చు పెరిగిపోతున్నప్పుడు నన్ను నేను సృజించుకుంటాను, సాకార రూపంతో ఈ లోకమును అవతరిస్తానని చెప్పాడు. కలియుగంలో ధర్మం ఒంటికాలతో నడుస్తుండగా అధర్మం పెచ్చుమీరి ప్రజలు అనేక కష్టనష్టాలకి గురవుతున్నారు. దారేషణ ధనేషణ పుత్రేషణ అనే ఈషణత్రయం, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనబడే అరిషడ్వర్గాలు అష్టమదాల ప్రభావంలో పడి కొట్టుమిట్టాడుతున్న మానవ జాతిని ఉద్ధరించడానికి సమర్థ సద్గురువులుగా, అవధూతలుగా, యోగులుగా భగవంతుడు అవతరించి తరింపచేస్తున్నాడు. అటువంటి మహానుభావుల్లో నెల్లూరు జిల్లాలో నాగులు వెల్లటూరు గ్రామంలో సోంపల్లి పిచ్చమ్మ పెంచలారే దంపతులకు పెద్ద కుమారుడిగా జన్మించి కలియుగ మానవులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి భగవదవతారుడిగా కీర్తింపబడుతున్నాడు వెంకటేశ్వమి. కొంతమందికి ఆయన ఏడుకొండల వెంకటేశ్వరుడు, మరికొంతమందికి శ్రీ దత్తాత్రేయుడు. వెంకటేశ్వమి ప్రస్తావన శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అనే గ్రంథంలో 13వ అధ్యాయంలో ఉంది. ఈయనకి వెంకటాద్రి నాయుడు, చిన్నప్ప నాయుడు అనే సోదరులు, మంగమ్మ అనే సోదరి కలరు. చిన్నతనం నుండి వెంకయ్య విచిత్రంగా ప్రవర్తించేవాడు. తోటి పిల్లలతో ఆడుకోకుండా ఒంటరిగా ఉండేవాడు. పాఠశాలలో పాఠాలకు బదులు ఓం నారాయణ ఆదినారాయణ జపం చేసేవాడు. కష్టించి పనిచేసే స్వభావం, తోటివారి పట్ల జీవ జంతుజాలం పట్ల దయా సానుభూతి కనపరిచేవాడని అంటారు. అలాంటి సంఘటనలు ఎన్నో ఆయన జీవిత చరిత్రలో వర్ణించబడ్డాయి. ఊరంతా తిరుగుతూ చాకల యోగం, మంగళయోగం, జక్కల యోగం, బుడబుక్కల యోగం అని అరుస్తున్న వెంకయ్యను పిచ్చి వెంకయ్యగా పిలిచేవారు. కొంతకాలం ఎవరికీ కనబడకుండా ఉన్న ఊరు వదిలి పెంచలకోన అడవుల్లో తిరుగుతూ ఒక బిలంలో ప్రవేశించి బయటకు వచ్చే దారి తెలియక తిరిగి తిరిగి ఆకలితో సృహతప్పి పడిపోయాడు. అప్పుడు ఒక మహర్షి వెంకయ్యను ఆదరించి అతని నాలుకపై బీజాక్షరాలు లిఖించి జ్ఞానోపదేశం చేసి కండ్లు మూసుకోమన్నాడు. కళ్ళు తెరిచిన వెంకయ్య గుహ బయట భాగంలో కూర్చున్నాడు. అప్పటి నుండి అడవుల్లో తిరుగుతూ నిష్ఠతో తపస్సు చేసుకుంటూ మహర్షి ఉపదేశాన్ని కఠినమైన పద్ధతుల్లో సాధన చేసేవాడు. పెంచలకోన శ్రీ లక్ష్మీ నృసింహ క్షేత్రం కణ్వమహామని తపోభూమి అంటారు. అందుకే సాక్షాత్తు కణ్వ మహర్షే స్వామికి జ్ఞానసిద్ధి కలిగించాడని భక్తుల విశ్వాసం. స్వామి తరచుగా పెంచలకోన వచ్చి ఆలయం ముందు కూర్చుని నృసింహస్వామితో ఏదో మాట్లాడేవారని ఒక భక్తురాలు చెప్పారు. రాజపద్మాపురంలో తన చెల్లెలు గారింట ఉన్నప్పుడే స్వామి మహత్తులు వెల్లడయ్యాయి. చెల్లెలు కుమారుడికి జ్వరం వచ్చి తగ్గక ఆమె దుఃఖిస్తుంటే ఏమీ పర్వాలేదని స్వామి ఆ బాలుణ్ణి తాగ్గానే 4వ రోజు కల్లా జ్వరం తగ్గి ఆడుకున్నట్ట. అప్పటి నుండి పిచ్చి వెంకయ్య అని పిలిచిన జనాలే వెంకయ్య స్వామి అంటూ ఆయన చేత ఒక మాట చెప్పించుకుంటే తమ బాధలు నివారింపబడతాయని విశ్వసించడం మొదలుపెట్టారు. స్వామి అగ్నిని ఆరాధిస్తూ బొంతజముడు పుల్లలు కొట్టి తెచ్చి గుండం వేసి ఓం నారాయణ ఆదినారాయణని స్మరణ చేసేవారు. పెన్నబద్వేలు, కోటితీర్థం, పొదలకూరు వంటి చుట్టుపక్కల ప్రాంతాలే కాక కంచి, శ్రీరంగం, తిరువళ్ళూరు, తిరుపతి మొదలైన దివ్యక్షేత్రాలు కూడా పర్యటించి చివరికి గొలగమూడి తన ఆవాసంగా చేసుకున్నారు. ఈ ప్రదేశంలో అన్నం రాసులు రాసులుగా పొగలెగురుతుండయ్యా, ఇక్కడ అనేక యాగాలు యజ్ఞాలు జరిగాయని చెప్పేవారని స్వామి భక్తులు చెప్తారు. ఆనాడు స్వామి బద్వేలు దగ్గర పెన్నా నదికి కట్టలు వేసి కాలువలు తవ్వి నీరు పారించిన ప్రాంతాలన్నీ సస్యశ్యామలమయ్యాయని భక్తులు చెప్పారు. బ్రేవుమని తేంచేవాడికి కాదయ్యా, ఆకలై కొంగు పట్టేవారికి అన్నం పెట్టాలయ్యా అనేవారు స్వామి. అన్నదానం అంటే ఆయనకు అంత ప్రీతి. వెంకయ్య పేరు మీద పిడికడి మెతుకులు పెట్టిన వారికి, తెచ్చిన వారికి వారి మంచి చెడుల్ని మనమే చూడాలి కదయ్యా అనేవారట స్వామి. స్వామిని సేవించి తరించిన వారిలో తులసమ్మ,
వక్కమ్మ, మాకాని వెంకట్రావు, పెసల్ సుబ్బరామయ్య, గురవయ్య, రోసిరెడ్డి, కొమరగిరి రమణయ్య, ఈశ్వరమ్మ, బుజ్జయ్య మొదలైన వారందరూ కలరు. పెసల సుబ్బరామయ్య గారు, మాకాని వెంకట్రావు గారు, శ్రీ భరద్వాజ మాస్టర్ గారు స్వామి జీవిత చరిత్రలు రాసి ప్రకటించారు. ఒకసారి నా వద్దకు వచ్చిన వారు నన్ను మరిచినా నేను మాత్రం వాళ్ళని వదలను అనేవారు స్వామి. స్వామి తన భక్తుల సమస్యల్ని, బాధల్ని వివిధ రకాలుగా తీర్చేవారు. కొంతమందిని తల్పగిరి రంగనాయకుల గుడిలో నిద్ర చేయమనేవారు. మరికొంతమందికి జొన్నవాడ కామాక్షిని దర్శించమనేవారట. ఆంజనేయ స్వామి గుడి దగ్గర లేక పుట్ట దగ్గర కూర్చోమనేవారు. చీటీలు రాసివ్వడం, సిరాతో వేలిముద్రలు రాసివ్వడం, నూలు దారాలు ఇచ్చి చేతుకు కట్టుకోమనేవారు. సమస్యలు తీరిన భక్తులు స్వామికి సిరా కాగితాలు ఇచ్చేవారట. పశువులకి, జీవాలకి అంటువ్యాధులు వస్తే ఆ గ్రామం తరపున వచ్చిన వారికి సాంబ్రాణి దారం ఇచ్చేవారట. దొడ్డు చుట్టూ దారం కట్టి ధూపం వేస్తే ఇంకేమీ భయం ఉండేది కాదు. అందువల్లే కొంతమంది స్వామిని దారాల స్వామి అని పిలిచేవారట. ఇప్పటికీ ఆశ్రమంలో దారాలు ఇస్తారు. 1982 ఆగస్టు 24వ తేదీన వెంకటస్వామి మహాసమాధి చెందారు. గొలగమూడిలో స్వామి సమాధి మందిరం, ఆయన వెలిగించిన అగ్నిగుండం నేటికి ఆశ్రితులను, భక్తులను కాపాడుతున్నాయి. దున్ని రూపంలో నేను ఎల్లప్పుడూ ఉంటానని స్వామి అనేవారు. ఎందరికో దర్శనమిచ్చారు కూడా. నేను చాటుకుపోయిన 3 సంవత్సరాలకి రంగనాయకులు గరుడ సేవలాగా ఇక్కడ జరుగుతుందయ్యా. గట్టి నమ్మకంతో ఇక్కడికి వచ్చి ఏ పని అనుకుంటే అది అయ్యేదే కదయ్యా అని అనేవారని చిన్నప్పటి నుంచి స్వామితో పరిచయం ఉన్న వ్యక్తి చెప్పారు. స్వామి జీవించుండగా సాధారణ జీవితం గడిపారని, ఇప్పుడు జరుగుతున్న వైభవోపేతమైన కార్యక్రమాల గురించి ఆనాడే చెప్పేవారని వారంటారు. కలియుగ వైకుంఠంగా వెలుగొందే గొలగమూడిలో ప్రతిరోజు ఉత్సవమే. నిత్యోత్సవాలు, వారోత్సవాలు, సంవత్సర ఉత్సవాలు, పల్లకీ సేవ, ధుని పూజ, హారతులు, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 7 గంటలకి నిత్యాన్నదానంతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా గొలగమూడి విలసిల్లుతోంది. భక్తులకు చక్కటి వసతి సదుపాయాలు, నందనవనం, పాఠశాల, వైద్యశాల, అనాథలైన వృద్ధుల కేంద్రం, కళ్యాణ మండపం, ధ్యాన మందిరం, గోశాల నెలకొల్పి భగవాన్ శ్రీ వెంకటస్వామి ఆశ్రమం ట్రస్ట్ ద్వారా బహువిధాల సేవలు అందిస్తున్నారు. అవసరార్థులకి జైపూర్ కృత్రిమ అవయవాలు కూడా అందిస్తున్నారు. ప్రస్తుత ఈవో గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఇందులో ప్రస్తావించిన అంశాలన్నీ స్వామి జీవించున్నప్పుడు ఆయనతో కలిసి ఉన్న వ్యక్తుల నుండి, స్వామి జీవిత చరిత్ర గ్రంథాల నుండి సేకరించడం జరిగింది. వారందరికీ నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా అన్నట్లుగా వెంకటస్వామి గురించి ఎంత చెప్పినా తరగదు. చంద్రునికో నూలుపోగన్నట్లుగా ఈ చిన్న ప్రయత్నం చేయడం జరిగింది. ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.